హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చక్రాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటిని మా సైడ్ అయితే చక్రాలు అంటారు. కొన్ని ప్లేసెస్లో ఏరియాని బట్టి మార్చుతూ ఉంటారు. ఇవి శనగపిండితో చేసిన చక్రాలు. ఫస్ట్ శనగపిండి అంటే బియ్యపిండి శనగపిండి రెండు. బియ్యపిండి కేజీ తీసుకుంటే శనగపిండి ఒక అర కేజీకి తక్కువగా తీసుకోవాలి. దాంట్లో ఫస్ట్ కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం మనం తినగలిగినంత కారం మొత్తం వేసేసిన తర్వాత కొంచెం వాము కూడా వేయండి. వాము ఏంటంటే కొంచెం నలిపి వేయండి, అప్పుడు స్మెల్ అనేది బాగా వస్తుంది. వాము అలా నలిపి వేసిన తర్వాత కొంచెం నువ్వులు వేయండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఒక టీ స్పూన్స్ నువ్వులు సరిపోతాయి. నువ్వులు వేసిన తర్వాత మొత్తాన్ని ఫస్ట్ వాటర్ పోయకుండా మొత్తాన్ని కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత వాటర్ తీసుకొని కొంచెం వాటర్ కలుపుతూ కలిపేయండి. ఒకేసారి వాటర్ పోయొద్దు, కొంచెం తీసుకొని కలిపితే బాగుంటుంది. ఇలా వాటర్ కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. నేనైతే సాఫ్ట్గానే కలుపుతాను. కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ పెట్టేసి తీసుకొని ఇప్పుడు చక్రాల గిద్దలు అంటారు మా సైడ్. వీటిని మేము చక్రాల గిద్దలు అంటాము. కొంతమంది మురుకులు గొట్టాలు అలా వాళ్ళ ప్లేసెస్ని బట్టి పిలుస్తూ ఉంటారు. దాంట్లో ఎంత పిండి పట్టగలుగుతో అంత పిండి పెట్టేసుకొని మూత పెట్టేసేసి ఇంకా ఆయిల్ హీట్ అయిందేమో చూసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము ఆయిల్. చెక్ చేసుకున్నాము, ఆయిల్ హీట్ ఎక్కింది. నేనైతే స్టార్ సింబల్ వేశాను ప్లేట్, దాంట్లో చక్రాల గిద్దల్లో స్టార్ సింబల్ వేసి ప్లేట్ చక్రాలు ఒత్తేసాను. ఇలా చక్రాలు దాని మీద బుడగలు తగ్గిపోయేదాకా వేపండి. అవి బుడగలు తగ్గిపోయాయి అంటే అవి కాలినట్టు అర్థం. ఇలా తగ్గిపోయాయి. పక్కన తీసి పెట్టేసుకుందాము. ఇంక రిమైనింగ్ కూడా వేసేసాను. మనకి దాంట్లో పట్టినంత వేసేసుకోండి. అది కూడా రెండోది కూడా వేసాను. ఇప్పుడు నేను ఇంకా సెకండ్ ప్లేట్ మార్చేసాను. ఇంకొక చిన్నవి వేసుకుంటున్నాను. చిన్నవి మా పిల్లలు అన్ని రకాలు కావాలంటారని నేను ఇంకొక చిన్నది కూడా వేసుకున్నాను. ఇది కూడా సేమ్ అలానే వేసేసుకొని ఇంకా కాలింది. ఇది కూడా ఇంకా తీసి పక్కన పెట్టుకుందాము. ఇవి చాలా ఈజీ అండి, కానీ చాలా బాగుంటాయి. టేస్ట్ అనేది ఈ నువ్వులు వేయడం వల్ల ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి ఇంకా కొంతమంది మినుములతో చేస్తారు, అలా చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.